హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ప్రెగ్నెన్సీలో 6th మంత్లో బేబీలో ఎన్ని మార్పులు వస్తాయి అనేది తెలుసుకుందాము. 6th మంత్ స్టార్ట్ అయినప్పటి నుంచి అయితే బేబీ యొక్క మూమెంట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. ఎప్పటికీ సెకండ్ డెలివరీకి ప్లాన్ చేసుకున్న వాళ్ళు, అంటే సెకండ్ బేబీని కన్సీవ్ అయిన వాళ్ళకి తెలుస్తుంది. ఇంకా తొందరగా 5th మంత్లోనే తెలుస్తుంది. లేదు ఇదే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ అన్న వాళ్ళకేమో ఈ 6th మంత్లో బేబీ యొక్క మూమెంట్స్ అన్నీ కూడా మీకు తెలుస్తాయండి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. నార్మల్గా కొంతమందికి తెలియదు, ఎవరైతే కొంచెం బొద్దుగా ఉంటారో వాళ్ళకు కొంచెం కష్టం అవుతుంది తప్ప ఈ మంత్ లాస్ట్కి వెళ్ళేసరికి వాళ్ళకు కూడా బాగా తెలుస్తాయి. ముఖ్యంగా ఈ 6వ నెలలో చెవులు బాగా అభివృద్ధి చెందుతాయి. బేబీ బయట యొక్క మూమెంట్స్ బయట ఉంటాయి కదా, సౌండ్స్ అవి వచ్చేటప్పుడు బేబీ లోపల మూమెంట్ చేస్తూ ఉంటుంది. మీరు గమనించుకోండి. మీరు పొట్ట మీద చెయ్యి వేసి బేబీతో మాట్లాడవచ్చు. ఈ టైంలో 6th మంత్ నుంచి బేబీ వినికిడి శక్తి అనేది మెరుగుపడుతుంది. తల్లి యొక్క వాయిస్ని రికగ్నైజ్ చేయగలుగుతుంది, తండ్రి యొక్క వాయిస్ని కూడా రికగ్నైజ్ చేయగలుగుతుంది. మీ ఖాళీ టైంలో మీరు చక్కగా మీ హస్బెండ్ అయినా సరే పొట్ట మీద చేతులు వేసి పొట్టని నిమురుతూ బేబీతో మాట్లాడుతూ ఉండాలి అని చెప్తూ ఉంటారు డాక్టర్స్ కూడా. అలాగే ఈ మంత్లో బేబీ యొక్క చెస్ట్ భాగం అనేది అభివృద్ధి చెందుతుంది. అంటే చెస్ట్ ఎముకలు ఉంటాయి కదా, ఎదురు ఎముకలు, అవి అభివృద్ధి చెందుతాయి కొంచెము. అలాగే బేబీతో మీరు మంచిగా మాట్లాడండి, కొంచెం టైం కేటాయించండి. ఇక్కడి నుంచి బేబీ మీ మాటలు వినగలుగుతుంది. బేబీ యొక్క పొడవు వచ్చేసి 35 సెంటీమీటర్స్ వరకు బేబీ పొడవు ఉంటుంది. అండ్ బేబీ వచ్చేసి 650 గ్రామ్స్ వరకు కూడా బరువు ఉంటుందండి. అంటే 1/2 kg కంటే ఎక్కువగానే బరువు ఉంటుంది బేబీ. ఇక్కడి నుంచి ఫాస్ట్గా గ్రోత్ అనేది ఉంటుంది. ఫస్ట్ మంత్ నుంచి మనకి 5th మంత్ వరకు బేబీ ఒక 650 ఇప్పుడు ఇంతవరకే పెరుగుంటుంది. ఒక 1/2 kg దగ్గరగా పెరుగుతుంది. అదే ఈ సెకండ్ ట్రైమిస్టర్లోనికి మీరు అడుగు పెట్టారు కదా, సో ఇప్పటి నుంచి కూడా చక్కగా ఈ సెకండ్ ట్రైమిస్టర్ మళ్ళీ 8th అలాగా వచ్చేసరికి బేబీ 1 kg బరువు అయితే పెరుగుతుంది. దగ్గరగా 2 kgs 8th మంత్కి వచ్చేసరికి మీరు 2 kgs బేబీ యొక్క బరువు అనేది ఇప్పుడు ఇంకా సూపర్ ఫాస్ట్గా బేబీ యొక్క బరువు అనేది ఉంటుంది. మంచిగా ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోండి. ఒకేసారి ఎక్కువ తీసుకోవద్దు, కొంచెంగా 4 to 5 మీల్స్ అయితే తీసుకోండి. అలాగే తీసుకున్న ప్రతిసారి కూడా చక్కగా ఎడమ సైడ్ తిరిగి పడుకొని ఆ పొట్ట మీద చేయి వేసి నిమురుతూ మీరు మాట్లాడుతూ ఉంటే బేబీ మీ మాటలు వినగలుగుతుంది. అలాగే బేబీ మూమెంట్స్ కూడా మీరు క్యాచ్ చేయొచ్చు. 1 అవర్కి బేబీ దాదాపుగా 3 నుంచి 4 సార్లు వరకు కూడా బేబీ యాక్టివ్గా అటు ఇటు కదులుతూ ఉంటుంది. మీరు ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి. మీ ప్రెగ్నెన్సీ అనేది ఎంత హెల్తీగా మీరు మెయింటైన్ చేస్తారో, ఎంత హెల్తీగా మీరు చూసుకుంటారో, డాక్టర్ అంటే తన దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే మీకు ఇలా ఉందా అలా ఉందా అని అడగగలరు. ప్రెగ్నెన్సీ క్యారీ చేసేది మీరు కాబట్టి మీకు ఎలా ఉంది, మీ ప్రెగ్నెన్సీ ఎలా కంటిన్యూ అవుతుంది, బేబీ మూమెంట్స్ అనేది ఇచ్చిందా, బేబీ కదులుతుందా అనేది మీకు మాత్రమే బాగా అర్థమవుతుంది. అలాగే రెస్ట్ తీసుకోవటం అనేది మధ్యాహ్నం అట్లీస్ట్ ఒక 1 అవర్ అయినా కానీ రెస్ట్ తీసుకోండి. రెస్ట్ తీసుకోవడం ద్వారా ఇంకా మంచిది, బేబీకి సూదింగ్గా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉండగా జస్ట్ ఒక 1 అవర్ అయినా సరే మీరు రిలాక్స్డ్గా ఉండండి. ఇలా చేయడం ద్వారా బేబీకి మీకు మంచి బాండింగ్ అనేది పెరుగుతుంది. అండ్ మీరు స్కానింగ్ ఈ మంత్లో మీకు టిఫా స్కాన్ కూడా ప్రిఫర్ చేస్తారు. అందులో కూడా మీరు బేబీ వెయిట్ ఏ విధంగా ఉంది, ఎంత ఉంది, ఎలాంటి యాక్టివిటీస్ అనేది బేబీ ఉంది అనేది మీరు తెలుసుకోవచ్చు. మీకు మూమెంట్స్ అన్నీ కూడా నార్మల్, బేబీ హార్ట్ బీట్ నార్మల్, అంతా బాగుంది, అమ్నియాటిక్ ఫ్లూయిడ్ నార్మల్ అని అన్నప్పుడు మీరు ఎలాంటి టెన్షన్ పడవద్దు. హెల్తీగా ప్రెగ్నెన్సీని క్యారీ చేయండి. ఫుడ్ని చెప్పాను కదా, కొద్దిగా తీసుకోండి. ఒక్కోసారి ఎక్కువగా తినేస్తూ ఉంటారు. సో దానివల్ల కూడా బేబీ కదలనట్టుగా కొంచెం పొట్ట పట్టేసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా గమనించుకోండి. మార్నింగ్ అలాగే ఈవినింగ్ వాకింగ్ అనేది చేస్తూ ఉంటే మీకు బాగా ఫ్రీగా బేబీ మూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది.